ఈ పాట ఉంది సార్, మల్లమ్మరారా మల్లియలారా. మల్లిరారా, మీరు రాసిందే కదా. ఆ పాటకి వారు ట్యూన్ చేశారా సార్, లేదంటే వారు ఇచ్చిన ట్యూన్కి మీరు రాశారా సార్? ఘంటసాల గారు ఇచ్చిన ట్యూన్కి రాశాను. ఘంటసాల గారు ఎన్నో ట్యూన్లు ఇచ్చారు సార్ ఆయన. బాబు ఇదిగో ట్యూన్ అన్నారు. వన్ మినిట్. రజని ఉంటున్నావా? ఫోన్ పెట్టేయద్దు, పాడండి సార్. తాలిల నాని నానా. 1 minute చెప్పండి సార్. తాలిల లాలి లాలా. 1 minute. హలో రంజని, విన్నావా? కవి గారు నారాయణ రెడ్డి గారితో నేను ఎంత స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేస్తున్నాను, విన్నావా? భయం లేకుండా. ఇంకొకటి తెలుసా, ఆయన ఏ పాట రాసినా సరే ముందు నాకు వినిపిస్తారు. నేను ఓకే చేస్తేనే సినిమాకి ఇస్తారు, నేను లేదంటే లేదు. ఎందుక? వాడు నా బాల్య స్నేహితుడు. క్షమించండి. ఏంటిది ఇలా మర్చిపోతున్నాను? ఇవాళ మినిస్టర్స్ ప్రోగ్రామ్ వెళ్ళాలి. మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఉగాది కదా, అదే తెలుగు మహాసభలు, తెలుగు వాళ్ళం గురించి నేను గేయం పాడాలి. గేయం పాడాలా? మీరు ఏది పాడండి ఒకసారి. టైం ఎక్కడ? ఏది టైం? నో టైం. పొద్దుటి నుంచి ఖాళీ లేదు. ఉదయం లేవగానే ఏ నాగేశ్వరరావు, షేవ్ చేసుకుంటుంటే శోభన్ బాబు, స్నానం చేస్తుంటారు అల్లు రామలింగయ్య, రాజుబాబు, ఆ తర్వాత ఈ చంద్రమోహన్, మురళీమోహన్, రామ్మోహన్, ఆల్ మోహన్స్ కవి గారు, ఆ తర్వాత జయలలిత, జయచిత్ర, జయసుధా, ఆల్ జయాస్. వీళ్ళందరినీ వదిలించుకుని బయటపడ్డాను. ఎన్టీ రామారావు వచ్చారా? కార్ డ్రైవర్ వచ్చారు. దీనికే టైం అంతా సరిపోయింది. మరి గేయం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక గేయ రాసిస్తారా? రాద్దాం. ముందు అలాగే రాద్దాం. నేను మందు రాస్తాను, మీరు గేయం రాయండి. ఈ మందు వాడండి, బాధ తగ్గిపోతుంది. నా బిల్లు 365. 3 months డ్యూస్. కవి గారు మర్చిపోయారు. ఏం కావాలి కదూ? అవునండి, తెలుగు మహాసభలను నేను పాడాలి. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు. ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంతేనా మరి? మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, చిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు, చిత్తాన పసివాడు. ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకా వినండి. పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు. పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా ఇదే గడప దాటనివాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. అందుకే నారాయణ రెడ్డి గారు అన్నాడు. ఏమండి, నా బిల్లు మీ బిల్లుకి నా పాట చెల్లు. జయ మాట్లాడు. పోనీ నేను మాట్లాడనా? నేను మనసారా ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా మనసులో మాట చెప్పాను, మరి నీ మనసులో మాట కూడా చెప్పు. చెప్పడానికి ఏముంది? మీ మీద ప్రేమ లేకపోతే ఇంత చనువుగా ఎందుకు తిరుగుతాను? నేను మాట్లాడుతాను, చెబుతారా?
అడుగు. నేనెవరో తెలియకుండా నాకెందుకు ఆశ్రయం ఇచ్చారు? అప్పుడు నువ్వున్న పరిస్థితులను బట్టి. మీరు కాబట్టి ఇంత అనురాగం చూపించారు. అనురాగం కాదు, అభిమానం. ఎందుకు? నీ పసితనానికి, ఆవేశానికి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒరేయ్! ఏడు గొడవ అన్నమంటే తిరిగిదిరా, ఏడు చెప్పు. రాజకీయాలు తప్పించుకున్నాడు. ఏమని చెప్తాం? ఎన్నాళ్ళైందిరా మన ఇలా నవ్వుతూ నా కొడుకుల సంగతి తేలమంటారా? ప్రతిరోజు ఇలాగే కూర్చున్నావు. సర్లేరా, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఎందుకు? ఏదైనా మంచి సినిమా పోదాం. శివలే చూసా. ఇప్పటి వరకు కృష్ణశాస్త్రి గారు పాడిన శివరంజన్ రాఘవ విన్నారు. ఆకాశవాణి విజయవాడ. ఇప్పుడు నిలయంలో సమయం 9:30 తర్వాత కార్యక్రమం కొన్ని క్షణాల్లో వింటారు. 1 minute, ఇప్పుడే వస్తాను. అమ్మేది? అమ్మ ఎక్కడా? రాలేదా? Oh my God. ఏమండి, ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? వస్తాను, ఇక్కడే ఉండమన్నావుగా. నా మీద ఎంత అభిమానం. సారీ, రండి వెళ్దాం. సార్, సార్. ఏం సార్, ఈ ఇంట్లో మీ పేషెంట్ ఎవరు? ఇంట్లో వాళ్ళు ఎవరో తెలుసమ్మా? మా నాన్నగారి స్నేహితుడైనా. ప్లీజ్ చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? ఆయనకి సిగరెట్లు కాల్చడం ఎక్కువైపోయి గుండె నొప్పి వచ్చిందమ్మా. వస్తానమ్మా.